హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు తొలి ఏకాదశి రోజు చేసిన పూజా విధానాన్ని మీతో షేర్ చేస్తున్నాను. మేమందరం ఈరోజు పసుపు బట్టలే ధరించామన్నమాట. మా బాబు అయితే కుర్రాడు పెద్దాడు ఫోటో దిగుదామని, అందుకనే ఇలా వీడియో దిగి మీతో షేర్ చేశాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు తొలి ఏకాదశి కదా, దానికోసం నేను స్వామివారికి బియ్య పిండితో చేసిన దీపాలంటే చాలా ప్రీతి అనమాట. అందుకని స్వామివారికి అలా చేస్తున్నాను. అవి విరగకుండా ఉండాలంటే ఆవు పాలు బెల్లంతో కలిపితే అస్సలు విరిగిపోవండి. మీరు ఎంత ఆయిల్ పోసినా సరే ఆయిల్ అనేది లీక్ అవ్వదు. ఇలా అయితే కలిపేసి పెట్టుకున్నాను. లేదా విష్ణు అవతారాలు ఎవరైనా సరే వారిని పూజించవచ్చు. విష్ణు అవతారమైన కృష్ణయ్యని కూడా నేను పెట్టుకుంటాను. ఈ ఇయర్ అనే కాదు, ఎవ్రీ ఇయర్ అలాగే పెట్టుకుంటాను. ఇంకా పిండి దీపాలకైతే నామాలు ఇలా పెట్టేస్తున్నాను. నామాలు అన్నిటిందం పసుపు కలిపి పెట్టండి, చాలా మంచిది. ఇప్పుడనే కాదు, స్వామివార్లకు బొట్లు పెట్టేటప్పుడు కూడా అలాగే పెడితే చాలా మంచిది అనమాట. ఈ విష్ణుమూర్తి ఉన్నారు కదా, అత్తయ్య అయితే యాత్రకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. విష్ణు అవతారాలు కదా, నాకు ఆ విష్ణు విగ్రహం లేదనుకున్నాను, వచ్చేసారు స్వామివారు కూడా. ఇంకా ఇలా అయ్యవారికి ఒక పీట వేసాను విగ్రహం పెట్టేందుకు, దీపాలను పెట్టేందుకుని. తమలపాకుల్ని ఇలా సర్కిల్లో కట్ చేసుకుని అలా పెట్టుకున్నాను అనమాట. స్వామివారికి 7 అనే సంఖ్య ఇష్టం కదా, అందుకని చెప్పేసి నేను 7 దీపాలను అయితే వెలిగించాను. అదేవిధంగా అష్టలక్ష్మి దీపాన్ని కూడా వెలిగించాను. లక్ష్మీ అమ్మవారు కూడా ఉండాలి కదా వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు. ఇంకా అందుకని అలా చేసుకుని ఇలా పీఠాన్ని పెట్టుకున్నాను. ఈ స్వామివారిని నేను పెద్ద తిరుపతి నుంచి తీసుకొచ్చానండి. విగ్రహం ఉంది కదా, అక్కడి నుంచి తీసుకొచ్చాం. వీలైతే ఆవు నేతితో దీపాలు వెలిగించండి, చాలా మంచిది. ఇంకా మా వారు నేను అయితే దీపారాధన చేస్తున్నాం అన్నమాట. కలిసి చేయడం చాలా మంచిదండి. వీలైతే మాత్రం ఆ విధంగానే చేసుకోండి. ఈ తొలి ఏకాదశి ఎప్పుడైనా సరే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారండి. దీన్ని పేలాల అడుగా అని కూడా అంటారు. ఈ స్వామివారికి అయితే ఇలా దీపారాధన అయిపోయిన తర్వాత అభిషేకం చేస్తానికి నేను అన్నీ సిద్ధం చేశాను అనమాట. పంచామృతాలతో అభిషేకం చేయడానికి. అప్పుడు కరెంట్ పోయిందండి. అసలు స్వామివారిని అయితే సేమ్ నాకు తిరుపతీశ్వర స్వామిని లానే భావించాను నేనైతే. అలాగే నాకు కనిపించారండి. మనం భావించే భావన అనేది ఎంత గొప్పగా ఉంటుందో మనకి స్వామివారు అదే విధంగా కనిపిస్తారు. నాకైతే అలా కనిపించారు. ఆ పంచామృతాలతో అభిషేకం చేసినంత సేపు కూడా స్వామివారికి డైరెక్ట్గా చేస్తున్నా అనే భావనలోనే ఉండిపోయాను నేనైతే. చాలా బాగా అభిషేకం జరిగింది. పక్కన అభిషేక మంత్రాలు పెట్టుకుని నేను ఇలా అయితే చేసేసాను. తొలి ఏకాదశి మొదలుకొని చాతుర్మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. చాతుర్మాస దీక్ష కూడా స్టార్ట్ చేస్తారు చాలామంది. అయితే మా అత్తయ్య అయితే చేస్తారు, శివయ్యకి చేస్తారనమాట. ప్రతి సోమవారం చేస్తారు. అదే ఆ పూజ వీడియో కూడా నేను వేరే వీడియోలో షేర్ చేస్తాను, అది ఎలా చేయాలి ఏంటి అనేది. ఇలా స్వామివారికి అయితే పంచామృతాలతో అభిషేకం చేసేసాను. ఇది నేను తిరుపతి నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదండి విగ్రహాన్ని. అక్కడ వచ్చేటప్పుడైతే బ్రాస్ విగ్రహం లానే ఉందండి, వెయిట్ కూడా అలాగే ఉంది. అలానే తీసుకున్నామండి. అది క్రమేణా అభిషేకాలు అలా చేయడం వల్ల ఎందుకేనో తెలియదండి, కలర్ అంతా చేంజ్ అయిపోయింది. అందులోన అసలు లైట్ వెయిట్ అయిపోయారు. అయినా సరే కొండ మీద నుంచి రావడం అంటే మామూలు కాదు కదా. ఇంకా అందుకని నేను అలా విగ్రహాన్ని అయితే చేంజ్ చేయట్లేదు. ఇంకా స్వామివారికి అభిషేకం అనంతరం ఇలా తుడిచేసి ఇంకా పూలమాలలతో అలంకరించాను. స్వామివారు అలంకరణ ప్రియులు. స్వామివారికి మీకు ఎంత వీలైతే అంత బాగా అలంకరించుకోండి, స్వామివారు బాగా సంతోషిస్తారు. ఇంకా స్వామివారికి అయితే ముత్యాల హారతి కూడా ప్రీతిని అందరికీ తెలుసు కదా. ముత్యాల హారతిని కూడా స్వామివారికి సమర్పించాను. తిరుపతిలో ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి ముత్యాల హారతి ఇవ్వందే అసలు క్లోజ్ చేయరండి, అదే లాస్ట్ హారతి. ఇలా నైవేద్యాలు అయితే స్వామివారి వద్ద ఉంచానమాట. ఈరోజు అన్నంతో చేసిన ప్రసాదాలు ఏమీ పెట్టకూడదు కదండి. ఈరోజు నైవేద్యాల్లో అతి ముఖ్యంగా మొక్కజొన్న పేలాలు బెల్లం కలిపిన పొడి ఉంటుంది కదా, అదైతే స్వామివారికి సమర్పించాలి. ఆ తర్వాత ఎంతో ఇష్టమైన చిమ్లీ ఉండలు, అలాగే లడ్డూలు, పాలు అయితే సమర్పించాను. టెంకాయ కొట్టడం మర్చిపోకండి.
ఈ విధంగా అయితే పూజను చేసేసుకుని మేమైతే గుడికి వెళ్ళామన్నమాట. దగ్గరలో మాకు రామాలయం ఉంది, అక్కడే వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది. సో అందుకని చెప్పేసి దగ్గరగా త్వరగా అయిపోతుంది, ఇంకెక్కడికి వెళ్ళినా రష్ ఉంటుందని చెప్పేసి ఇలా అయితే వెళ్ళామన్నమాట. కానీ రిలాక్స్గా ఉంది. వెళ్ళే టైంకి కొంచెం లేట్ అయింది. ఇంకా దాత్విక్, హద్విక్, అత్తయ్య, నేను, మా వారు వెళ్ళామన్నమాట. ఈరోజు గోవుని పూజించడం చాలా మంచిదండి. మేము గోవుకి దానా తీసుకెళ్ళాం, అంటే బియ్య పిండితో చేసిన ప్రసాదం పెడితే చాలా మంచిది వేసి వాటికి పెట్టేసామన్నమాట. చిన్న చిన్న మనం చేసిన పనులకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. నేనైతే దాంట్లోనే ఎత్తుక్కుంటాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అయితే. దాత్విక్, హద్విక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. వాటికి ఫుడ్ పెట్టి అవి తింటూ ఉంటే. పిల్లలకి అలా అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలండి, వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. మర్చిపోకుండా పూజా విధానం కానీ ఏదైనా సరే నేను అప్పుడప్పుడు చేపిస్తూ ఉంటాను. దాత్విక్తో కూడా రామాలయం కూడా దర్శనం చేసేసుకున్నాను. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము